సార్ చాలామందికి గోల్డ్ గురించి కొంతవరకు అవగాహన ఉంటుంది, లేదా షేర్స్ గురించి కొంతవరకు అవగాహన ఉంటుంది. కానీ బాండ్స్ ఏంటి అంటే బాండ్స్ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి, బాండ్లలో ఇన్వెస్ట్ ఎలా చేయాలి అనే అవగాహన కూడా చాలా అవసరం అనేటువంటి వెతుకుతూ ఉంటారు. అసలు వీళ్ళకి ఏం చెప్తారు మీరు? సో బాండ్స్ అంటే ఒక పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఫైనాన్షియల్ పేపర్. ఓకే. సో దానికి ఒక మానిటరీ వాల్యూ ఉంటుంది. సో బాండ్ ఏంటంటే ఇన్వెస్టర్స్కి లెండర్స్ ఇస్తుంటారు. సో రిలయన్స్ అనే ఒక కంపెనీ ఉంది, దానికి ఒక 1000 కోట్లు అవసరమైంది. దానికి మెయిన్ ఒక ఆప్షన్ ఏంటంటే గో టు బ్యాంక్స్, లోన్ తీసుకోండి, వాళ్ళు అమౌంట్ ఇస్తారు, వీళ్ళు రీపే చేస్తారు. ఓకే. బట్ బ్యాంక్స్ లోన్స్ ఎలా ఇస్తాయంటే మెయిన్ ఇంట్రెస్ట్ రేట్స్కి లింక్ చేసుకొని వాళ్ళ మార్జిన్ కలుపుకుంటారు. ఇంట్రెస్ట్ రేట్లు మామూలుగా 7% ఉన్నాయనుకోండి, వాళ్ళ మార్జిన్ ఒక 2% కలుపుకొని 9% లేదా 10% ఓకే ఇస్తారు. బట్ రిలయన్స్ లాంటి కంపెనీకి 10% మార్కెట్లో బ్యాంక్స్కి తీసుకోవటం అవసరమా? వాళ్ళకున్న బ్రాండ్కి నార్మల్గా మా ఇంట్రెస్ట్ రేట్లు 6-7% ఉన్నాయంటే ఒక 1% ఎక్స్ట్రా ఇచ్చినా కానీ చాలామంది జనాలు ఇస్తారు. సో బాండ్స్ ఇష్యూ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే లోన్కి వెళ్ళకూడదు అనుకుంటే బాండ్స్ ఇష్యూ చేసి పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఈ బాండ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఈ బాండ్ హోల్డర్స్కి ఈ కంపెనీస్ ఇంట్రెస్ట్ పే చేస్తాయి అండ్ మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ కూడా పే చేస్తారు. ఓకే. బాండ్స్లో మెయిన్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ కూడా మనీ అవసరమైనప్పుడు ఇష్యూ చేస్తాయి. సెకండ్ ఏంటంటే పిఎస్యూ బాండ్స్, ఓకే, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. థర్డ్ ఏంటంటే కార్పొరేట్ బాండ్స్. ఈవెన్ గవర్నమెంట్ చాలాసార్లు ఒక రోజుకి కూడా బాండ్స్ ఇష్యూ చేస్తాయి. 1 డేకి శాలరీస్ పే చేయాలి, 30th ఓకే రాలేదు మనీ, బాండ్స్ తీసు బాండ్ ఇష్యూ చేస్తుంది. ఈరోజు ఇష్యూ చేస్తుంది, రేపు పే చేస్తుంది. సో 1 డే నుంచి ఈవెన్ పర్పెచువల్ బాండ్స్ కూడా ఉంటాయి. మనీ పే చేయరు కానీ ఇంట్రెస్ట్ వెళ్తూ ఉంటుంది. అవును. సో మెయిన్గా మనం చూసుకుంటే కానీ గవర్నమెంట్ బాండ్స్ చాలా సేఫ్ బాండ్స్. ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ మనీ పే చేయకపోతే ఏమవుద్ది, కావాలంటే ప్రింట్ చేస్తారు. గవర్నమెంట్ దగ్గర మనీ లేవు, బాండ్ పే చేయాలి, అప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసి మనకి ఇచ్చేస్తారు. సో డబ్బులు అయితే పోవు ఎక్కడికి. సో దానికి హైయెస్ట్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి తక్కువ రిటర్న్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్లో చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ హైయెస్ట్ సేఫ్టీ ఉంటుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ బాండ్స్. స్టేట్ గవర్నమెంట్ మనీ ప్రింట్ చేయలేదు, ఓన్లీ ఆ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం ఆ పవర్ ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ మనీ ప్రింట్ చేయలేవు కాబట్టి కొంచెం ఎక్కువ పే చేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ కన్నా. ఓకే. తర్వాత చూసుకుంటే మన మున్సిపల్ బాండ్స్ ఉంటాయి, లోకల్. ఓకే, ఇవి స్టేట్ గవర్నమెంట్ కన్నా కొంచెం ఎక్కువ పే చేస్తాయి. నెక్స్ట్ పిఎస్యూ బాండ్స్. ఓకే. ఇవి ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ కన్నా కొంచెం లిటిల్ ఓవర్ పే చేస్తాయి. రీసెంట్లీ వీ క్లోజ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్వి పిఎస్యూ సెక్టర్ కంపెనీవి క్లోజ్ చేస్తాయి 8.6%. సో నార్మల్ ఎఫ్డీస్ గివింగ్ 6%. పిఎస్యూ కాబట్టి గవర్నమెంట్ బ్యాక్ ఉంది కాబట్టి 2.6 ఎక్స్ట్రా వాళ్ళు ఆఫర్ చేశారు. దట్స్ గుడ్. మళ్ళీ షార్ట్ టర్మే 1.5 year 2 years. సో దాంట్లో ఎఫ్డీ పెట్టేది ఉందో ఇందులో పెట్టామనుకోండి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అంటే ఎఫ్డీతో పోలిస్తే రిటర్న్స్ ఎక్కువ. ఓకే. ఎఫ్డీతో పోలిస్తే ఖచ్చితంగా మనకి బాండ్స్లో రిటర్న్ ఎక్కువే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బాండ్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఏదైనా అవసరం వచ్చింది, ఎవరైనా బయ్యర్ దొరికారు, వీ కెన్ సెల్ దట్ బాండ్, వీ కెన్ టేక్ దిస్. ఓకే. మొత్తం బాండ్స్. ఓకే. ఇప్పుడు నేను బాండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నాను, ఓ 10 లక్షలు పెట్టి ఒక బాండ్ కొనుక్కున్నాను, ఇంకో 5 years బాండ్ అనుకున్నాను, ఓ 2-3 years తర్వాత నాకు మనీ అవసరమైంది, నాకు ఆ బాండ్కి బయ్యర్స్ ఉన్నారు, ఓకే, ఈ బాండ్ నేను ఇస్తాను, నాకు మనీ ఇవ్వు అంటే అలా అమ్మినప్పుడు అంటే రిటర్న్స్ ఏ విధంగా? జస్ట్ మన ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఓకే. సో ఒకవేళ ఈ బాండ్ ఎప్పుడు ప్రైజెస్ ఎలా ఉంటాయంటే మీ దగ్గర 10% ఇంట్రెస్ట్ వచ్చే బాండ్ ఉంది, తర్వాత మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు పడిపోయాయి, అప్పుడు మీ బాండ్ చాలా అట్రాక్టివ్ అవుతుంది, అప్పుడు నేను ఎక్కువ ఇచ్చి కొంటాను. ఓకే. సేమ్ కేస్ రివర్స్, 10% ఇంట్రెస్ట్ ఇచ్చే బాండ్ ఉంది, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి, అంటే అప్పుడు కొత్తగా ఇచ్చే బాండ్స్ ఏంటంటే 11-12తో ఇస్తున్నారు, అప్పుడు మీ బాండ్ నేను ఎందుకు కొంటాను, సేమ్ వాల్యూకి తక్కువగా అమ్మమంటాను. సో మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు బట్టి ఈ బాండ్ వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ మోస్ట్లీ లిస్టెడ్ బాండ్స్కి ఏంటంటే మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో ప్రాఫిట్ వస్తే కనుక 12.5% క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ కింద మనం తీసుకోవచ్చు. సరే, ఇది ఐపీఓతో పోలిస్తే లేదా గోల్డ్తో పోలిస్తే ఈ బాండ్స్లో ఏమైనా అంటే రిస్క్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా అలా అనుకోవచ్చు? రిస్క్ ఏంటంటే కంపెనీ రిస్క్ కోసం చెప్తున్నాను. సో మనకి బాండ్ యొక్క రిస్క్కి రేటింగ్స్ అనేవి ఇస్తారు. ఓకే. సో మనకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని కొన్ని సంస్థలు ఉంటాయి, క్రిసిల్ లాంటివి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ బాండ్కి రేటింగ్ ఇస్తారు. వాళ్ళు రేటింగ్ ఇచ్చేటప్పుడు ఈ కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, రీపే చేయగలరా లేదా, ఇంతకుముందు ఇష్యూ చేసిన బాండ్స్ని ఎలా రీపే చేశారు, ఇవన్నీ చూస్తారు. హైయెస్ట్ సేఫ్టీ ఉండే AAA బాండ్స్, తర్వాత AA, A,
BBB, BB, B, C, D అని ఉంటాయి. సో BBB అండ్ అబోవ్ బాండ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్. బిలో BBB ఉంటే కనుక జంక్ బాండ్స్ అంటాం. ఓకే. సో పేరులోనే మీకు అర్థమైంది కదా, అవును. ఒక C గ్రేడ్ బాండ్ తీసుకోవాలంటే జంక్ బాండ్, లేదా హై ప్రాబబిలిటీ మీకు రిటర్న్ రాకపోవచ్చు, లేదా ఒకవేళ వచ్చినా కానీ డీలే అవ్వచ్చు. BBB అంటే అబోవ్ అంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, సో కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఉండొచ్చు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ రేటింగ్ అనేది చూసుకోండి. ఓకే. మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే గో ఫర్ జంక్ బాండ్స్. లేదు నాకు అంత రిస్క్ తీసుకోలేను, నాకు మెయిన్గా క్యాపిటల్ కూడా ప్రిజర్వ్గా ఉండాలి, నాకు ఈవెంట్స్ అంటే మీరు ఆ రీపే చేసేవి ఎక్కడ డీలే అవ్వకూడదు అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్లోకి వెళ్తేనే బెటర్. సో రిస్క్ ఏమన్నారంటే ఇదే మెయిన్ రిస్క్. ఓకే. సో మీరు D గ్రేడ్ బాండ్ తీసుకున్నారు, వాడు 1 yearకి ఇవ్వాల్సిన 2 yearsకి ఇచ్చాడు, అది రిస్క్. సో జనరల్గా బాండ్స్ ఇచ్చేటప్పుడు కొలెటరల్ పెట్టుకుంటారండి, ఊరికనే ఏమి ఇవ్వరు కొలెటరల్. బట్ ఇన్ ద ఈవెంట్ ఏదైనా వాళ్ళకి ఇష్యూ వస్తే దాన్ని కూడా అమ్మాలి కదా, అమ్మితేనే కదా డబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు నేను లాస్ట్ టైం చూసాను యూపీ పవర్ కార్పొరేషన్ బాండ్, దాని ఈక్వలెంట్గా అసెట్స్ అన్ని పెట్టుకున్నారు. అసెట్స్ పెట్టుకుని ఒక డిబెంచర్ ట్రస్టీ దగ్గర పెట్టారు. ఓకే. బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ డిబెంచర్ ట్రస్టీ ఏం చేయాలి, రంగంలో దిగి దీన్ని అమ్ముతున్నాను అని చెప్పి పేపర్లో ప్రకటిస్తుంది. బయర్స్ దగ్గర నుంచి అప్లికేషన్స్ ఆర్ బిడ్స్ తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే కదా మీ మనీ వచ్చేది. సో ఈ ఒక్క ప్రాబ్లం అయితే ఉంటుంది మీరు జంక్ బాండ్స్ దగ్గరికి వెళ్తే. మంచి క్వాలిటీ బాండ్స్ అనుకోండి, వెంటనే బయ్యర్ ఉంటాడు కాబట్టి సెటిల్ చేస్తారు. అసలు ఆ ప్రాబ్లం కూడా రాకుండా వాడే నేను ఇది అమ్ముతా అని చెప్పేసి సెటిల్ చేస్తాడు. ఎందుకంటే ఆప్షన్లోకి వెళ్ళిపోతే సిండికేట్గా ఫామ్ అయ్యి తక్కువ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా హైయెస్ట్ రేటింగ్ ఉన్న బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్లోకి వెళ్తే మనకి మంచి అవకాశం ఉంటుంది. అండ్ వాలటాలిటీ అనేది బాండ్స్లో ఉండదండి. ఓకే. సో హూ వాంట్స్ లెస్ వాలటాలిటీ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ బాండ్స్. ఓకే. చాలా మందికి మనకి ఈక్విటీ మార్కెట్స్లో వాలటాలిటీ ఉంటుంది, అప్ డౌన్ అవుతూ ఉంటుంది. బట్ బాండ్స్లో అలాంటిది ఏమి ఉండదు. ఎవ్రీ మంత్ ఆర్ క్వార్టర్లీ యాజ్ పర్ బాండ్ అగ్రిమెంట్ మీ అకౌంట్లోకి వచ్చి పడుతూ ఉంటాయి. సో ఇందులో మీరు కష్టపడేది ఏమీ ఉండదు. సో మన వల్ల ఏంటంటే ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ మైండ్ సెట్కి చాలామంది అలవాటు పడ్డారు. సో ఆ మైండ్ సెట్లో కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలనుకుంటే కనుక బాండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. మన పోర్ట్ఫోలియో కూడా కొంత బాండ్స్ అయితే పెట్టుకోవాలండి. సో మన రిస్క్ తగ్గట్టు. ఎందుకంటే మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ చూసుకుంటే కనుక ఏది ఒకటే స్ట్రైట్ అవే వెళ్ళదు. అప్ టు 2024 ఈక్విటీస్ రాకెట్లోకి వెళ్ళాయి. తర్వాత చూసుకుంటే గోల్డ్ నెక్స్ట్ 2 years. ఇప్పుడు చూసుకుంటే కనుక గోల్డ్ వెళ్ళట్లేదు, ఈక్విటీస్ ఇంకా రైజ్ అవ్వాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ వెళ్తుంది. రియల్ ఎస్టేట్ కూడా పెరగలేదు. టైంని బట్టి, సిచ్యువేషన్ బట్టి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ని బట్టి కూడా మారుతుంటారు ఇన్వెస్టర్. మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, ఏదో ఒకటన్నా మనకి రిటర్న్ ఇస్తూ ఉంటుంది. సో మన పోర్ట్ఫోలియోలో అన్నీ ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే మనకి మంచి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకే. ప్రిఫరెన్స్ దేనికి ఇస్తే బెటర్ అంటారు? ఐపీఓ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, లేకపోతే బాండ్స్ కానివ్వండి, ఇలాగా. సో ఐపీఓ కదంటే స్టాక్స్, ఈక్విటీస్ అంటే. సో మీ గోల్ ఏంటి? ఇఫ్ యువర్ గోల్ ఈస్ క్యాపిటల్ ప్రిజర్వేషన్, దెన్ బాండ్స్ విత్ హైయెస్ట్ సేఫ్టీ అనేది మీ ప్రయారిటీ ఇవ్వాలి, లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్. ఓకే. ఇఫ్ యువర్ గోల్ ఈస్ టు జనరేట్ హై ఇన్కమ్ ఆర్ హై క్యాపిటల్ రిటర్న్స్, దెన్ ఈక్విటీస్ ఎక్కువ పెట్టాలి. ఓకే. ఇఫ్ యువర్ గోల్ ఇస్ టు మ్యాచ్ విత్ ఇన్ఫ్లేషన్, కొంచెం లిటిల్ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఇన్ఫ్లేషన్ 8-7 ఉంటే కనుక యూ గెట్ 9%. ఓకే. దెన్ మీ కమోడిటీస్ సైడ్ వెళ్ళాలి. మీరు ఎలా చెప్తున్నారంటే కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంటా, ప్రోటీన్ ఇంపార్టెంటా, ఫ్యాట్స్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అన్నీ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. సో రియల్ ఎస్టేట్ కూడా పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ గురించి ఎందుకు మాట్లాడలేదంటే మనం చెప్పిన జనాల్లో 70-80% రియల్ ఎస్టేట్లోనే ఈవెన్ అలవాటు పడటం కదా, ఆల్రెడీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంటుంది అది. సో దాన్ని ఇంకేం పెంచుతాం, ప్లస్ అదర్ క్లాసెస్లో డైవర్సిఫై చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది కుదురుతూ ఉంటుంది. మనకి రిస్క్ తగ్గుద్ది, రిటర్న్ ఎన్హాన్స్ అవుతాయి. ఏదైనా లిక్విడిటీ ఈవెంట్స్ మనకు అవసరం ఉంది, రియల్ ఎస్టేట్ సెల్ చేయలేకపోవచ్చు, గోల్డ్ సెల్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్ సెల్ చేయొచ్చు, స్టాక్స్, ఈక్విటీస్, కమాడిటీస్ సెల్ చేయొచ్చు, బాండ్స్ కూడా ఎవరైనా బయర్ ఉంటే సెల్ చేయొచ్చు. ఒకవేళ ఎఫ్డీస్ లాంటివి అయితే వెంటనే బ్యాంక్ వెళ్ళేసి రిడెంప్షన్ పెట్టేస్తే వచ్చేస్తుంది. సో మనం అన్నీ చూసుకుంటే కనుక ఎటువంటి టైంలో కూడా మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకే దాని మీద వెళ్తే రిస్క్. నేను చాలామంది చేశాను 99-100% రియల్ ఎస్టేట్లో ఉండే ప్రాబ్లం ఉంది, మెజారిటీ ఈక్విటీస్లో పెట్టి మార్కెట్ క్రాష్ అయితే ప్రాబ్లం అయినా ఉంది. సో నాకు ఒక ఇన్వెస్టర్ చెప్పారు 2003లో స్టార్ట్ చేశాడంట. 2003 నుంచి 2007 వరకు మార్కెట్ ఆల్మోస్ట్ 40% పెరుగుకుంటూ వెళ్ళింది ఎవ్రీ ఇయర్. సో అంటే ఇప్పుడు మనకి లాస్ట్ గోల్డ్ ఎలా పెరిగింది అలా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. సో ఏది పెట్టినా పెరిగిద్దని చెప్పేసి పెట్టుకుంటూ వెళ్ళాడు, ఉన్న ప్రాపర్టీస్ సెల్ చేసి పెట్టాడు. 2008లో ఏమైంది, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్.
ఆర్థిక మాంద్యం వచ్చేసి మొత్తం క్రాష్ అయిపోయింది. సో అది రికవర్ అవడానికి అది మళ్ళీ 7-8 ఏళ్ళు పెట్టిందంట. సో టూ మచ్ ఈక్విటీస్ అయిన ప్రాబ్లం ఇది, టూ మచ్ రియల్ ఎస్టేట్ అయిన ప్రాబ్లం ఇది. గోల్డ్ టూ మచ్ పెట్టుకోలేదు ఎందుకంటే దొంగలు బయట ఉంటుంది. సో ఏదైనా టూ మచ్ అయితే ప్రాబ్లం. అన్ని మిక్స్డ్ అలొకేషన్స్లో ఉంటే ప్రాబ్లం ఉంటుంది. సో బాండ్స్లో కూడా హూ వాంట్స్ కొంచెం మనకి మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఇన్కమ్ రావాలి, మనకి మిగతా కూడా అన్నీ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో నాకు కొంచెం మంచిగా ఉంది, ఈక్విటీస్ కూడా కొంచెం పెట్టుకున్నాను, నాకు కొంచెం వాలటిలిటీ తక్కువ, కొంచెం రిటర్న్ ఇచ్చేది కావాలనుకుంటే దే కెన్ గో ఫర్ బాండ్స్. సో ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి క్యాష్ ఫ్లోకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎస్.